అడిగితే పోయి చదువుకోవాలి. మళ్ళీ ఇన్నే కూర్చుని మాట్లాడుతాను కదా, నాకు ఏమన్నా అవుతాను ఇవ్వలే ఫోన్లా. ఫ్రెండే పెద్దమ్మ, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఇంకా సంచిటి ఇంకా నీ తోటి చదువుకుంటాను ఇంట్లో, నువ్వు వచ్చావు గిడ ఫోన్ మాట్లాడుకుంటుండవు పడుతుంది. ఇగో ఈ 2 రోజులు అయితే ఎగ్జామ్ ఉన్నదంటా, నువ్వు మళ్ళా చదువుకోవా నా బిడ్డ? నేను చదువుకుంటా గానీ. నువ్వు చదువుకుంది రాలే, దానికేం పని లేదు, నీకేం పని లేదు. మళ్ళీ పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయితే ఏడుచుకుంటూ ఉంటుంది ఇక. ఛీ, ఎక్కడ 5 నిమిషాలు కూడా ఉంచుతలేరు. ఏది బిడ్డ ఏమైంది? పెద్దమ్మ పెరట్లో పని ఉందని పోయేది పోక నన్ను తిడుతుంది. ఏమో ఫోను ఫోను ఫోన్ అనుకుంటా. కాదు బిడ్డ, వాళ్ళు నేను చెప్పేదే వాళ్ళు చెప్తానులే. వాళ్ళు ఎవరి కోసం చెప్తాను బుజ్జి, నీ కోసం కాదా అని. అక్క చదువుకుంటుంది, అక్క మంచిగా మనది కోసం చదువుకుంటుంది. అక్కని చూసి నువ్వు మారాలి, నేను చూసి ఎలా మారుతుంది. మీరు ఆడపిల్లలు కాదు బుజ్జి, ఆడపిల్లలు అంటే పలానా మనవరాళ్ళు అంటే పేరు నిలబెట్టాలి. మేము ఎండలో కష్టపడి మేము చదివిస్తాను కాదే. పెద్దమ్మ తిడుతుంది, నీకు చెప్తే నువ్వు కూడా నన్నే తిట్టు.